హలో గాయ్స్, చాలా రోజుల తర్వాత 8 మంత్స్ తర్వాత మా ఇంటికి వెళ్తున్నాను. ఇదిగోండి నా లగేజ్. 8:05కి బస్ స్టాప్ రీచ్ అయ్యాం. 8:15కి బస్ ఎక్కాం. బస్ ఎక్కిన తర్వాత ఏముంది, అలా సరదాగా చిన్న న్యాప్ వేద్దాం అనుకొని పడుకున్నాను. ఓపెన్ చేస్తే మార్నింగ్ అయిపోయింది. విజయనగరం బస్ స్టేషన్కి వచ్చేసాం. ఆర్టీసీ కాంప్లెక్స్లోకి వెళ్ళి మా డాడీ దగ్గర బండి తీసుకొని స్టార్ట్ అయిపోయాం ఇంటికి. అసలేం లేట్ చేయకుండా మా అమ్మ చేతి భోజనం, మా డాడీ మా కోసం తెచ్చిన మాడుగుల హల్వా, ఆలమండ తాండ్రి తినేసి అలా రెస్ట్ తీసుకున్నాం. A few moments later. భోజనం చేసి రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈవినింగ్ అయింది. ఊరు వచ్చిన తర్వాత యాక్చువల్లీ మేము ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అమ్మవారి కోవలకి వెళ్ళాలి. సో పైడితల్లి అమ్మవారి టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. పదండి, లెట్స్ గో. చాలా రోజులైంది నా బండి నేను నడిపి. ఇన్ని రోజుల తర్వాత 8 మంత్స్ తర్వాత నా బండి నేను పట్టుకొని మన విజయనగరం అంతా ఒక రౌండ్ వేద్దామని వెళ్తున్నా. ఫస్ట్ అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్దాం. ఇది మా విజయనగరం కోట. ఇది 3 లాంతర్ల జంక్షన్. పైన మీరు చూడొచ్చు 3 లాంతర్లు హ్యాంగ్ చేసి ఉంటాయి. అమ్మవారి టెంపుల్లో చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చినా రావాలనిపిస్తుంది. ఇది అమ్మవారి చెట్టు. అమ్మవారు ఉయ్యాల కంబాల. ఇదిగోండి వచ్చేసాం మన గంట స్తంభం దగ్గరికి. కనిపిస్తుంది చూసారా ఎదురుగా, అదే మన గంట స్తంభం. మన విజయనగరం సిటీ మధ్యలో ఉంటుంది. కనిపిస్తుంది చూడండి. ఉమాలసి చాలా ఫేమస్ మా విజయనగరంలో. గురజాడ అప్పారావు గారి స్టాచ్యూ, ట్యాంక్ బండ్ రోడ్, మయూరి జంక్షన్. మొత్తం ట్యాంక్ బండ్ రోడ్ అంతా లైటింగ్స్ పెట్టారనమాట. 3 years బ్యాక్ ఇవేం ఉండేవి కాదు. ఇదంతా రింగ్ రోడ్. చదువుకున్నప్పుడు ఈ రింగ్ రోడ్ చుట్టూ రింగులు కొట్టేవాళ్ళం. సక్సెస్ఫుల్లీ డే అయితే ఇలా కంప్లీట్ అయింది గాయస్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.